గుర్రంపల్లి జాతర పిల్లలకి ప్రత్యేకం. ఇక్కడ అశ్వం రూపంలో ఈ విగ్రహం ఎందుకుంది? ఈ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఏ ప్రదేశంలో జరుగుతుంది? ఎలా వెళ్ళాలి? అన్ని వివరాలు కూడా చెప్తాను. నా వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. గుర్రంపల్లి జాతర అయితే చౌదరిగూడ మండలంలో జరుగుతుంది. ఇక్కడికి రావాలంటే లాల్పట్ నుంచి కానీ షాద్నగర్ నుంచి కానీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఈ జాతర అయితే సంవత్సరంలో జనవరి నెలలో మాత్రమే జరుగుతుంది. ముందుగా గంధం రోజైతే ఈ విధంగా జరుగుతుంది చూడండి. ఇక్కడ మీకు కనబడుతున్న వేప చెట్టు అయితే గంధం రోజైతే ఈ వేపాకులు తీయగా ఉంటాయని నమ్ముతారు. అది నిజం కూడా అంట. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే వేపాకులు తీయగా ఉంటాయి. ఇలా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వారైతే గంధం తీసుకొని వచ్చి అశ్వానికి ఘనంగా అలంకరణ అయితే చేస్తారు. ఈ జాతర అయితే శుక్రవారం రోజున స్టార్ట్ అయ్యి గురువారం రోజున ముగుస్తుంది. మేమైతే సిటీ నుంచి జాతరకు అనేసి 4th రోజు అయితే వచ్చాం. కనబడుతుంది కదా, అదైతే మా ఊళ్ళో ఆర్య సమాజం అండ్ హాస్పిటల్. అక్కడ నుంచి మేమైతే జాతరకు వెళ్ళే టైంలో ఇలా ఎప్పుడు కూడా ఇక్కడ జాతరకు సంబంధించిన వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు. మేమైతే జాతరలోకి ఎంట్రీ అయిపోయాం, చూసేయండి. ఇక్కడైతే విగ్రహం అశ్వం రూపంలో ఎందుకుందంటే పూర్వం శ్రీరామచంద్రుని కాలం నాటప్పుడు అశ్వం అయితే ఇక్కడికి వచ్చి పంట పొలాలను మేస్తూ ఉంటే ఒక రైతు వచ్చి అయితే అక్కడ మేస్తూ ఉన్న గుర్రాన్ని అయితే కొడతాడంట. అదైతే అలాగే శిల్పంలా ఇక్కడే ఉండిపోయింది. ఇక్కడ ఈ విగ్రహం అయితే గుర్రం రూపంలో ఉండటం ద్వారా ఆ గ్రామాన్ని అయితే గుర్రంపల్లి అని కూడా అంటారు. అందుకే ఈ జాతరకి గుర్రంపల్లి జాతర అని పేరు వచ్చింది. మేమైతే పువ్వులు కొబ్బరికాయ తీసుకొని ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. మా అక్క వాళ్ళు అయితే ముందు రోజే వచ్చారు. వాళ్ళ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడైతే కూర్చున్నారు. మేమైతే జాతరకి కరెక్ట్ టైంలో అయితే వచ్చేసాం. ఇలా పంట పొలాల మధ్యలో ఇలా అశ్వం రూపంలో అయితే దేవుడు మనకు ప్రత్యేకంగా ఉంటాడు. ఇలా 5 చుట్లు అయితే తిరిగేయాలి. పిల్లలకైతే ఇక్కడ ప్రత్యేకం. చిన్నపిల్లలకు సతాయించిన ఊకే ఏడుస్తున్నా కూడా ఇక్కడైతే తిప్పుతారు. మా మ్యాగీ చూడండి, ఒక్కతే తిరిగేస్తుంది 5 చుట్లు అయితే. ఇక్కడ అయితే ఊదు బెల్లం చదివిస్తారు. ఇలా ఇక్కడ అగరబత్తీలతో ధూపం వేసి మనకైతే బొట్టు పెడతారు. బొట్టు పెట్టుకొని ఇక్కడికైతే వచ్చి మా పిల్లలు అయితే మా ఆయన మొక్కిస్తున్నారు. ఇలా మ్యాగీని అయితే పైనుంచి 5 టైమ్స్ అయితే తీస్తున్నాడు. ఇలా తీయడం ద్వారా పిల్లలకి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని ఇక్కడ నమ్ముతారు ప్రజలైతే. ఇక్కడైతే మీకు కనిపిస్తున్న అశ్వం రూపంలో ఉన్న బొమ్మలు అయితే అమ్ముతూ ఉంటారు. ఇవైతే ఇక్కడ గుర్రానికి కట్టడం ద్వారా పిల్లలకి మంచి జరుగుతుందని నమ్ముతారు. తర్వాత మా కిట్టును కూడా 5 టైమ్స్ అయితే తిప్పించారు. తర్వాత నేనైతే అశ్వానికి వెనకాల తోక విధంగా కూడా ఉంటుంది. అక్కడి నుంచి అయితే పెద్దవాళ్ళు అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం ద్వారా పెద్దవాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని నమ్ముతారు. ఇక్కడైతే మగపిల్లలకైతే 5 వారాలు, ఆడపిల్లలకైతే 3 వారాలు తిరగాలని చెప్తారు. ఇలా తిరగటం ద్వారా వాళ్ళకైతే ఉన్న నజర్ కానీ, సతాయించడం కానీ అన్నీ కూడా తగ్గుతాయని ఇక్కడైతే ప్రజలు నమ్ముతారు. అది నిజం కూడా. ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో ప్రజలైతే వచ్చి పిల్లలకి మంచి జరుగుతుందనేసి అయితే చెప్తారు.
అదైతే మాకు చాలా దగ్గరలోనే ఉంది. అదైతే మాకు ఆనందకరమైన విషయమే. ఇలా 5 వారాలైతే మా కిట్టుకు కూడా ఇక్కడికైతే తిప్పాం. మంచి జరిగింది. తరువాత మా మామయ్య కూడా వచ్చి మా పిల్లలనైతే పైనుంచి తీస్తున్నాడు చూడండి. ఈ అశ్వం అయితే చుట్టూ పంట పొలాల మధ్యలో ఉంటుంది. పక్కనే చెరువు కూడా ఉంటుంది. ఇలా రావి చెట్టు పక్కనే చెరువు కూడా ఉంటుంది. చూపిస్తున్నాను చూసేయండి మీరు కూడా. ఇలా పచ్చని వాతావరణం మధ్యలో ఇలా దేవుడైతే వెలిసారు. అక్కడి నుంచి ఇక్కడ అయితే పకీరులు అయితే ఇలా నెమలికలతో అందరికీ కూడా కొడుతున్నారు. ఇలా కొట్టడం ద్వారా మనిషిలో ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాం. తర్వాత మా బావ అయితే పిల్లలిద్దరిని ఇలా ఫోటో అయితే దిగడానికి రెడీ చేస్తున్నారు. తర్వాత మా ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నాం. మా ఆయనతో ఫొటోస్ అయితే దిగేసి అలాగే స్వాతక్క కూడా వచ్చింది. స్వాతక్కతో ఫొటోస్ అయితే దిగి జాతరలో అయితే వెళ్ళిపోతున్నాం. కిట్టు కిట్టు హాయ్ అప్పు. ఇలా జాతరలో బొమ్మలు చూసి పిల్లల మొహాలు అలాగే గాజులు ఆర్టిఫిషియల్ జ్యువెలర్స్ చూసి మా మొహాలు వెలిగిపోతున్నాయి. ఇక్కడైతే వాచెస్ చూస్తున్నాం. అలాగే మేమైతే జాతర జరిగిన 4th రోజు అయితే వెళ్ళాం. అయినా కూడా చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు జాతరకైతే. చూసేయండి, జాతర అంటేనే పబ్లిక్లో నిండిపోతుంది అంతే కదండి. జాతరలో ఏం కొనాలి, పిల్లలకి ఏం కొనిపించాలి అనేసి అన్నీ కూడా తిరిగి చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే మాకు పిల్లలకి కావాల్సిన బొమ్మలు అలాగే మాకైతే గాజులు అయితే కనిపించాయి. ఇక్కడికైతే మేము ప్రతి సంవత్సరం జాతరలో అయితే గాజులు అయితే తీసుకుంటాం. నేనైతే ఈ గాజులు తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే చూడండి, ఇక్కడైతే ఇంట్లోకి సంబంధించిన గిన్నెలు ప్లేట్స్ కూడా అమ్ముతున్నారు. అలాగే అక్కడి నుంచి మేమైతే స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా జాతరలో స్పెషల్ స్వీట్ అయితే బాదుషా. ఇక్కడ అయితే మా పిల్లలు కూడా బాదుషాను చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. చూడండి, మా మ్యాగీ పప్పు అది కావాలని చెప్తుంది. ఈ అన్న దగ్గర అయితే కలాకండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాం. చూడండి, జిలేబీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మా మ్యాగీ పాప అయితే గ్లాసెస్ పెట్టుకొని హీరోయిన్లా ఉంది, ఏమంటారు. అలాగే ఇక్కడైతే గాజులు అయితే కింద కూర్చొని బాగా వేస్తారు. అలాగే మేమైతే కావాల్సిన షాపింగ్ అయితే చేసేసాం. బ్యాగ్స్ అయితే చూస్తున్నాం మేమైతే. ఇక్కడ చూడండి ఎన్ని రకాల కప్స్ అయితే ఉన్నాయో, అలాగే జార్లు కూడా. మా అమ్మ కూడా వచ్చేసింది. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి అమ్మ కూడా దేవుని చుట్టూ అయితే తిరిగేసింది. అమ్మ అయితే లాస్ట్లో సడన్గా వచ్చేసిన తర్వాత అత్తమ్మ అమ్మ ఫొటోస్ అయితే దిగారు. తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా దిగేసి జాతరలోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే అమ్మ అత్తమ్మకి గాజులు వేయిస్తానని చెప్తే గాజులు అయితే వేయించుకుంటుంది అత్తమ్మ అయితే. ఇప్పుడైతే మనం సైజ్ని బట్టి గాజులు అయితే తీసుకుంటాం. కానీ వెనకటి కాలంలో అయితే ఇలా చేతికి గుత్తంగా గాజులు వేయించుకుంటేనే అందంగా ఉంటుందని అంటారు. ఇక్కడైతే అత్తమ్మ అయితే గాజులు వేయించుకుంది. చూడండి ఎలా ఉందో. జాతరలో ఇలా గాజులు తీసుకోవడం కూడా ఒక సరదాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే చాలా బాగా అరేంజ్ అయితే చేశారు. అయితే ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తానని ఇక్కడైతే ఎక్కించాం. మా మ్యాగీ అయితే ఇది ఫస్ట్ టైమే ఎక్కింది. భయపడుతుందేమో అనుకున్నాం, కానీ ఎంచక్కా ఎంజాయ్ అయితే చేస్తుంది. పిల్లలు కానీ మేము కానీ ఈ జాతరలో అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసాం. ఇక్కడైతే మా మామయ్య పిల్లలతో కలిసి ట్రైన్ అయితే ఎక్కారు. ట్రైన్లో అయితే బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మా పిల్లలని అయితే బోటింగ్ చేయిస్తున్నాం. చూసేయండి, ఇక్కడైతే మా కిట్టు, పూరి, బంటు అండ్ స్మైలీ ఎవరో కాదు, మా తోటికోడలు వాళ్ళ కూతురు రిషి కూడా బోటింగ్ అయితే చేస్తున్నారు. మా పిల్లలకైతే ఇదైతే చాలా ఎంజాయ్మెంట్ అయ్యే చెప్పొచ్చు. తర్వాత ఇక్కడైతే చూడండి, ట్రైన్లో అయితే కూర్చొని వెళ్తున్నాం. మేమైతే జెయింట్ వీల్ ఎక్కాం. నేనైతే ఇది ఫస్ట్ టైం అనే చెప్పొచ్చు. ఇక్కడైతే అక్క బావ కూడా కూర్చున్నారు. మేమైతే పైకి వెళ్ళాక వ్యూ చూపిస్తున్నాను, చూసేయండి ఎంత అందంగా కనబడుతుందో. చుట్టూ పంట పొలాలు, ఆకాశంలో అయితే మేము జెయింట్ వీల్ ఎక్కేటప్పుడు నాకైతే చాలా భయంగా ఉండే. అందుకనేసి మా ఆయన చేయి పట్టుకొని కొంచెం ధైర్యంగా ఉంటుందనేసి అలాగే ఎక్కేసాను. ఫస్ట్ అయితే ఒకసారి ఎక్కాను, కానీ 1 రౌండ్కే దిగిపోయాను. కానీ ఈసారి అయితే ధైర్యం చేసి మరీ ఎక్కేసాను.
ఇలా చూడండి, ఇలా రౌండ్ తిరిగేటప్పుడు వీడియో అయితే తీసాను. ఎంత బాగా ఉందో. నేనైతే అది అయిపోయేంత వరకు మా ఆయన చేయి పట్టుకొని కళ్ళు మూసుకొని ఎంజాయ్ అయితే చేశాను. నా ఫేస్ చూసేయండి ఎలా అయిపోయిందో. కిందికి దిగుదామనే లోపట బ్యాలెన్స్ అయితే కరెక్ట్గా లేదనేసి మళ్ళీ ఒక రౌండ్ అయితే తిప్పేశారు. ఈ లాస్ట్ రౌండ్లో అయితే బాగానే ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చాలా స్లోగా అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే కళ్ళు తెరిచి వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక్కడైతే రింగ్స్ ఆట అయితే ఆడుతున్నారు స్వాతక్క అయితే. ఇక్కడైతే వీడియో అయితే తీసేసాం. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ బాల్ అయితే 50 రూపీస్ వన్ చాయిస్. మా ఆయన అయితే ఫస్ట్ అయితే ట్రై చేశాడు, పడలేదు. నెక్స్ట్ అయితే ట్రై చేశాడు, అప్పుడు పడింది. కానీ ఒకే టైంలో 3 కూడా పడిపోవాలంట. అలా అనేసి మాకైతే డబ్బులు అయితే రాలేదు. ఇక్కడి నుంచి బ్రేక్ డ్యాన్స్ అయితే వెళ్ళిపోయాం. ఈ బ్రేక్ డ్యాన్స్ అయితే నేను సెకండ్ టైం అయితే ఎక్కాను. కానీ ఇందులో అయితే మెడల్ మొత్తం విడిచిన ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ వాళ్ళు పెట్టే సాంగ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అక్కడ నుంచి ఇదైతే వెక్కలేదు నేనైతే. చూడండి చూపిస్తున్నాను. అక్కడి నుంచి మా పూరి అయితే గప్చుప్ తింటానంటే అక్కడికైతే వెళ్ళిపోయాం. జాతరాల్లో గోలీ సోడా కూడా పెట్టారు, స్పెషల్ గోలీ సోడా. అలాగే మా ఊరి జాతరలో ఇలా కుండలు కూడా అమ్ముతారు. అక్కడి నుంచి మిర్చి బజ్జీ, ఎగ్ బోండా ఇలాంటి స్పెషల్ వంటకాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఎంజాయ్ చేసి అక్కడ నుంచి మా జాతరలో మరో స్పెషల్ ఏంటంటే చికెన్ కానీ మటన్ కానీ బొగ్గులపై కాలుస్తారు. అదైతే వేరే లెవెల్ టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి జెయింట్ వీల్ అయితే ఫుల్ ఎంత అందంగా ఉందో, అద్భుతంగా ఉంది కదా చూడడానికి. అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మ్యాగీ చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. మా ఊర్లో అయితే ఇప్పటికీ కూడా ఎడ్ల బండ్లు అయితే కనిపిస్తున్నాయి. మీలో ఎంతమంది ఎడ్ల బండిని అయితే చూసారు? ఈ జనరేషన్ వాళ్ళకైతే ఇది తెలియకపోవచ్చు. నేనైతే ఒక్క టెంపుల్ని చూస్తున్నాను. అక్కడైతే మా ఊళ్ళో స్పెషల్ జాతర అయితే జరుగుతుంది. ఏంటంటే సంవత్సరంలో ఒక రోజు అయితే ఏదొక్క పూర్ణమి అంటాం కదా, ఆ రోజైతే ఇక్కడ బండ్లు తిరుగుతాయి. అదైతే చాలా బాగుంటుంది ఎంజాయ్మెంట్. అలాగే జాతర రోజైతే మా బావగారి బర్త్డే ఉండటం వల్ల ఇలా చిన్నగా డెకరేట్ అయితే చేసాం. కేక్ కూడా వచ్చేసింది. మా మామయ్య అయితే మా బావగారికి బొట్టు పెట్టేసి పిల్లలతో పాటు అందరూ కూడా కేక్ కటింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇలా అయితే చిన్నగా ఇంట్లోనే సెలబ్రేట్ చేశారు. అది కూడా ఇక్కడ పెద్దవాళ్ళ సమక్షంలో, అంటే అత్త మామ సమక్షంలో జరగడం చాలా హ్యాపీగా ఉంది అందరికీ కూడా. ఇలా ఫ్యామిలీ అంతా కలిస్తే ఒక సందడిగా ఉంటుంది. మాకైతే ఇలా పిల్లలతో కలిసి కేక్ అయితే కట్ చేసేసారు. ఇలాగే పిల్లలకైతే కేక్ కానీ బర్త్డేలు కానీ ఎంతో హ్యాపీ అండ్ ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది. మా పిల్లలైతే బావకి కేక్ అయితే తినిపిస్తున్నారు. మా మ్యాగీ పాప కూడా చూడండి ఎలా తినిపిస్తుందో పెద్దనాన్నకైతే. అలాగే అత్తమ్మ మామయ్య కూడా కేక్ అయితే తినిపించి ఫోటో అయితే దిగారు. అలాగే వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. స్వాతక్క అండ్ రాజుబావ కూడా ఇలా మా ఊరికి రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసాం. తర్వాత మా టైం నేను అండ్ మా హస్బెండ్ కూడా బావగారికి కేక్ తినిపించేసి ఫోటో అయితే దిగేసాం. తర్వాత మా అమ్మ కూడా వచ్చింది కదా, మా అమ్మ కూడా ఫోటో అయితే దిగేసాం. అలాగే విన్నన్న అండ్ అక్కు కూడా కేక్ అయితే తినిపించేసి ఫోటో అయితే దిగేశారు. ఇలా చిన్నగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. అలాగే ఫ్యామిలీ ఫోటో అయితే తీసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.